మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రాల్లో మాస్ జాతర ఒకటి. సామాజ వర్గమన లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే రవితేజ శ్రీలీల కాంబోలో ధమాకా లాంటి భారీ హిట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మాస్ జాతర కోసం కూడా ఈ కాంబోని రిపీట్ అవుతుందని తెలియడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొన్నటికి మొన్న మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన మొదటి సింగిల్ టూ మేరా లవర్ కూడా మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ అవుతుందని కొద్దిగా ఆలస్యంగా ప్రకటించడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ను రిలీజ్ చేశారు. ఓలే 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 అంటూ సాగే గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ సాంగ్, శ్రీలీల అందం కలిపితే అది డెడ్లీ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోను ధమాకాలో కూడా చూసి ఉన్నాం. అందులో ప్రతి సాంగ్ ఒక చాట్ బస్టర్ అని చెప్పాలి. ముఖ్యంగా జింతాక్ జింతాక్ సాంగ్ కానీ, పల్సర్ బైక్ సాంగ్ కానీ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మాస్ పార్టీలో వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ధమాకా సాంగ్స్ విన్నాక మాస్ జాతర సాంగ్స్ కొద్దిగా తేలిపోయాయనే మాట వినిపిస్తోంది. సాంగ్ మొత్తంలో ఎక్కడా మాస్ మహారాజా ఎనర్జీ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ తగ్గలేదు. ఈ పాట లిరిక్స్ కూడా బాగానే ఆకట్టుకున్నా కూడా అంత ఊపు తెప్పించే మ్యూజిక్ ఇంకా బీమ్స్ ఇవ్వలేకపోయాడని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. ఇంకా ఈ సాంగ్ కు హై మ్యూజిక్ ఉంటే థియేటర్లోనే కాదు ప్రతి పార్టీలో ఇదే సాంగ్ వినిపించేదని, వినగా సాంగ్ ఏమైనా ఊపు తెప్పిస్తుందేమో చూడాలని కొందరు అంటున్నారు. ఇక కొంతమంది థియేటర్లో పూనకాలు ఖాయమని చెప్పుకొస్తున్నారు. భాస్కర్ యాదవ్ దాసరి రాసిన లిరిక్స్, మధ్యలో ప్రాస, బీమ్స్, రోహిణి సౌరట్ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరో ఎత్తని చెప్పొచ్చు. రవితేజ, శ్రీలీల ఓరమాస్ స్టెప్పులకు థియేటర్లలో కుర్చీలు బద్దలవ్వటం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.